కొమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటన అందరి మదిలో అదొక చెరగని ముద్రలా మిగిలిపోయింది. దానిపైన తమ్ముడు డాక్టర్ విశారదన్ నాయకత్వంలో ఈరోజు ధర్నా చేస్తున్నటువంటి మిత్రులు, ధర్నాకు విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు. మిత్రులారా, ధర్నా మొదలైనప్పటి నుంచి చాలామంది అన్ని విషయాలు కూడా మాట్లాడారు. వివిధ కోణాల్లో ఎవరి కోణంలో వాళ్ళు మాట్లాడినరు. ఎవరు మాట్లాడినా ఏది మాట్లాడినా బాధితులకు న్యాయం జరగాలి, నిందితులను శిక్షించాలి అనేటువంటి ఈ రెండు అంశాలపైనే బేస్ చేసుకొని అది వాటి చుట్టూరా తిరుగుతూనే అనేక విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడికి బాధితులు కూడా వచ్చారు. ఇక్కడ ఒకటి పురుషాహంకారం అయితే రెండొకటి కుల దురహంకారం. ఈ రెండు తోడై ఒక జాతరలో మల్లన్న దేవుణ్ణి దర్శించుకుందామని పోయినటువంటి కుటుంబాన్ని విచక్షణారహితంగా చాలా దుర్మార్గంగా కొట్టడము, కాళ్ళతో తన్నడము, మహిళలని కూడా చూడకుండా మహిళల్ని కూడా తన్నడము, ఆఖరికి 2 నెలల పసిగుడ్డుని కాలితో తన్ని చంపడము అని అంటే అసలు మనం ఎక్కడున్నాము అనేటువంటిది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేటువంటిది చాలామంది మాట్లాడుతున్నటువంటి విషయం. ఇక్కడ ఇంత ఘోరమైనటువంటి ఘటన జరిగితే ప్రభుత్వం స్పందించకుండా ఉండడం అనేటువంటిది ఇంకో ఘోరం. అసలు ప్రభుత్వమే దిగి వచ్చి వెంటనే ఆ బాధితులకు మేము అండగా ఉంటాము, నిందితులను శిక్షిస్తాము అనేటువంటి విషయం పైన చాలా స్పష్టంగా మాట్లాడాల్సి ఉండే. కానీ ఇప్పటి వరకు ఒక స్పష్టమైనటువంటి వైఖరిని చెప్పకుండా దాన్ని నాన్చడము, కొంతమందినే అరెస్ట్ చేయడము, ఇంకొంతమందిని వదిలిపెట్టడము అంటే అసలు ఇది ఎటువైపు దారితీస్తుంది, ఏం ఆలోచించాలి, ఏం మాట్లాడాలి అనేటువంటి మీమాంసలో చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా ఆ కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే, నిందితులను శిక్షించాల్సిందే. దానిపైన ఈ వేదిక ఏ పోరాట రూపాన్ని తీసుకున్నా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఈ న్యాయమైనటువంటి డిమాండ్తో కొనసాగుతున్నటువంటి ఈ పోరాటానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తప్పకుండా మద్దతు తెలుపుతుంది, సంఘీభావాన్ని తెలుపుతుంది, కలిసి నడుస్తుంది అని చెప్పేసి తెలియచేస్తూ ఆ బాధితులకు మరొకసారి నేను ఒక పాట మద్దతుగా మీ ఒక్కొక్క పాట మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. బాధితులకు మద్దతుగా అక్కకు కొంచెం అనారోగ్యంగా ఉంది, అందులోని అర్థం చేసుకోవాలి అందరూ. ఎటు చూసినా అటు కాసులా గలగల, మోసాలు లంచాలతో జనమంత విలవిల, మోసాలు లంచాలతో జనమంత విలవిల, మోసాలు లంచాలతో జనమంత విలవిల. కపట మెరుగని పల్లె తరిగిపోతుందా, కపట మెరుగని పల్లె తరిగిపోతుందా, కాలగతిలో నగరమాగమవుతుందా, ఏమైపోతున్నది లోకం సాగిపోతున్నది, లోకం సాగిపోతున్నది. త్యాగనిరతిని పలికే భావాల పైన మూగవోయి కుమిలె రాగాల వీణ, మూగబోయి కుమిలె రాగాల వీణ, మూగబోయి కుమిలె రాగాల వీణ. పరుల మేలు తపన గిరి గీసుకుందా, పరుల మేలు తపన గిరి గీసుకుందా, లోక చింతన గొంతు గురి బిగుసుకుందా, ఏమైపోతున్నది లోకం సాగిపోతున్నది, లోకం సాగిపోతున్నది. నోట్లు జల్లిన ఓట్లు కోట్లవుతున్నాయి, ఓట్లు వేసిన జనము పాటలవుతున్నాయి, ఓట్లు వేసిన జనము పాటలవుతున్నాయి, ఓట్లు వేసిన జనము పాటలవుతున్నాయి. రెక్కలిరిగిన పక్షులల్లాడుతుంటే, రెక్కలిరిగిన పక్షులల్లాడుతుంటే దయ
కామంతుగా నీతి వెంటాడుతున్నది కామంతుగా నీతి వెంటాడుతున్నది కామంతుగా నీతి వెంటాడుతున్నది మానవ బంధాలు మృగ్యమవుతుండగా మానవ బంధాలు మృగ్యమవుతుండగా అంగడిలో దేహాలు అమ్ముడవుతుండగా ఏమైపోతున్నది లోకం నెటు సాగిపోతున్నది లోకం నెటు సాగిపోతున్నది ధనము చుట్టే భూమి గిరగిరా తిరిగే కరువుతో పంటల రాసులే కరిగే కరువుతో పంటల రాసులే కరిగే కరువుతో పంటల రాసులే కరిగే సిరుల వేటల ధరణి వేడెక్కుతుంటే సిరుల వేటల ధరణి వేడెక్కుతుంటే మన వేలుతో మన కండ్లు పొడుస్తుంటే ఏమైపోతున్నది లోకం నెటు సాగిపోతున్నది లోకం నెటు సాగిపోతున్నది ఎక్కరొచ్చిన ప్రేమ పొంగిపోతుంది రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతుంది రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతుంది రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోతుంది చెలిమిలో బలిమిలో మానవ బంధాలు చెలిమిలో బలిమిలో మానవ బంధాలు కొలిమిలో కాలుతో పదునెక్కుతుండగా ఏమైపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది లోకం తెడ్డు తెర చాపల దిక్సోచిలేక తెడ్డు తెర చాపల దిక్సోచిలేక సుడిగుండాలను దాటుతూ పోక ఏమైపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది లోకం ఎటు సాగిపోతున్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క.